ఎవరైతే వ్యామోహం చెందిన వాళ్ళు కోపం వచ్చినప్పుడు మనిషి మాట్లాడటం కోపం మాట్లాడుతుంది కానీ మనిషి మాట్లాడితే వాడు మామూలుగా మాట్లాడినట్టే మాట్లాడేవాడు కదా. కోపం రానప్పుడు ఎలా ఉంటాం, దాని మీరు ఎవరు అంటే బాగున్నారా మరి ఇది బందరండి ఏం సార్ ఏదో తాము చూద్దామని వచ్చాను ఏడు పని ఏదో తమకి కోపం రాదని చెప్పి ఎప్పుడో మనం అన్నారు కదా. తనకి అది కనుక్కున్నాను వచ్చాను కనుక్కునేదే నిజం కదా అన్నట్టు ప్రశాంత్ ఇంకా అడిగారండి తనకు నిజంగా కోపం రాదండి రాదని కదా మీరు చెప్పింది కూడా మీకు అడిగారండి మీరు నిజంగా రాదనే లేదా హోమం చేసేలాగా ఇక్కడ వదిలేస్తాను అయిపోయి కనుక మోహం అనేటువంటి దాంట్లో ఈ రకంగా ప్రవర్తించి ఏం చేస్తూ ఉంటారట. ఇక ప్రేతాహ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే ఏ సందర్భంలో ఏం మాట్లాడుతూ ఏ మనస్సులో ఉండగా శరీరం వదిలి పెడతారు ఆ లోకంలో వస్తారు. సత్యతం ప్రశాంతంగా శరీరం వదిలినటువంటి వాడు ప్రశాంతమైనటువంటి స్వర్గాది రూపం వదిలి వెళ్తారు. ఈర్ష్యాసులు మరమాశ్చర్యాలతో వచ్చిన వారు ఈర్ష్యాలోకం అసూయాలోకం మరమాశ్చర్యలోకాలతో నరకలోకాలతో వస్తున్నారు. లక్ష్మణతో వస్తారు తలకాయలు రక్షణాలను బట్టలు చేస్తారు. తలకాయలు అది దానికి శస్త్రచికిత్స బుర్ర నలుగురు కన్నాలు పెట్టి బలమని తీసుకొస్తారు. శరీరం వదులుతూ ఉండగా ఏ లోకంలో ఉన్నాడో వీడు అంటే మనిషిగా ఉన్నాడా జంతువుగా ఉన్నాడా, అన్నం మీద ఉందా పానీయం మీద ఉన్నదా, మరి మద్యం మీద ఉందా లేకపోతే స్త్రీ మీద ఉన్నదా, ధనం మీద ఉన్నదా, దేని మీద ఉన్నది, వ్యామోహం మీద ఉన్నదా, సత్యం మీద ఉన్నదా, ప్రశాంతి మీద ఉన్నదా, మనకు కోపం మీద ఉన్నదా, క్రోధం మీద ఉన్నదా, ఈర్ష్య మీద ఉన్నదా, ఆ లోకంలో పుట్టారు మళ్ళీ. అందుకని ఇతప్రేత ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళినటువంటి వాళ్ళ శరీరం వదిలేరు కానీ ఎక్కడికి వెళ్తారంటే తల్లికి వెళ్ళే ఊళ్ళోకి అన్నారు అనుకోండి. తల్లి ఇంకో ఊళ్ళో వెళ్ళారు ఇదే పని చేస్తారు. వెళ్ళినవాడు వాడే కదా అక్కడ మళ్ళీ తల్లి తగిలేసే పని చేస్తారు. కొత్తగా ఇక్కడి నుంచి వెళ్ళగొట్టారు కాబట్టి మనిషి మాట్లాడంట. అలాగే శరీరం వదిలారు కాబట్టి వీడు బాగుపడ్డాడు అంటాను వీల్లేదు. శరీరం వదిలేదు కాబట్టి వీడు మోసం వస్తుంది అంటాను వీల్లేదు. శరీరం వదిలినటువంటి వాడికి రోజు మోసం కావాలంటే ఎన్ని దేవరాత్రులు రోజు వస్తున్నాయి. అసలు దానికోసం ఇట్లాగా ఆలయాల్లోకి వెళ్ళడం, స్వామి దర్శనం చేయడం, పెద్దలు దర్శనం చేయడం మోసం కోసం ఎలా శరీరం వదిలి ఎలా వచ్చేటట్లయితే సంధ్యానుష్ఠానం స్నానం ఇవన్నీ ఎందుకు, పెద్దలు చెప్పిన మాటలు మనం కూర్చుని ఇక్కడ చెప్పుకుంటాం మొదలైన ఎందుకు, కనర్షి జాతులు వరకు సత్య మోసం వచ్చేటట్లయితే కనర్షి జాతులు వరకు ఆ పొరపాటునే వృత్తి వెళ్ళాడు. అందుకే ఇతప్రేతా ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళవి ఆ పైలోకానికి తత్ర పునః పతంతి మళ్ళీ అక్కడే పడుతూ ఉంటారు. ఏ లోకంలో శరీరం వదిలేరో ఆ లోకంలోనే మళ్ళీ శరీరం కలిగి పుడుతూ ఉంటారు. అక్కడి నుంచి ఉచ్చారణ చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఏమో పాటు చెందకూడదు. చెందకుండా మాట్లాడుతూ ఉండగా ఏం మాట్లాడాలో ఏం మాట్లాడుతున్నామో గుర్తుండాలి. ఎవరైనా ఏదైనా వస్తువు ఇస్తూ ఉండగా ఎందుకు ఇస్తున్నామో గుర్తు ఉండాలి. శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం క్రియాదేయం 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 సంవిధాదేయం అన్నారు. అంటే దాని ఇస్తున్నప్పుడు ఎవరొస్తుందో శ్రద్ధగా ఇవ్వండి, అశ్రద్ధగా ఇవ్వకండి. గతిలాగా కావాలని ప్రపంచంలో ఎవరు దరిద్రంతో వస్తున్నారు కానీ దానం చేస్తున్నాం అని ఒళ్ళు పొగలికి ఇవ్వకండి. మనం తరిస్తారు కావచ్చు అని అనుకుంటే ఇవన్నీ లేక మీరే తినేసేది ఎరుగున్నాను. ఇంకో అడ్డుకొని ఉంటే మీరు తినేసేది లేదని చేసేది వంటలు చూడడం ఇస్తున్నాను అనుకుంటే ఇవ్వకండి అన్నాడు. క్రియాదేయం అంటే లబ్ధతో ఇవ్వండి, మనం ఇచ్చేది ఎంత లేదా ఇవ్వకండి. కనుక మనకు ఏ స్థితిలో ఉంచుకోవాలో ఆ స్థితిలో ఉంచుకోండి. ఉంచుకుని ఏ లోకం నుంచి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలో ఇచ్చినా, దానం చేసినా సరే, మాట్లాడినా సరే, చూసినా సరే, స్మరణ చేసినా సరే, నడిచినా సరే, 10 మందితో సహవాస సలాప సాంగత్యాలు చేసినా సరే, ఏం చేస్తే మనం ఉద్ధరించుకుంటామో ఆ మొత్తగా మాట్లాడండి, దయగలిగి మాట్లాడండి, ప్రేమ కలిగి మాట్లాడండి. మీరు మాట్లాడిన మాట ఇంకోటికి ప్రోత్సాహం కలిగేట్టుగా, ఆశ లేకుండా నిరాశలో ఉన్న వాడికి ఆశ కలిగేటట్టుగా, అన్నం లేకుండా ఉన్నటువంటి వాడికి మీరు అన్నం దానం చేయడం కాకుండా వాడి అన్నం వాడు తయారు చేసుకునే సామర్థ్యం మీరు కలిగేసేటువంటి ఉపదేశంగా మాట్లాడాలి.
నీ కాళ్ళు వాడు పట్టుకునేటువంటి దుర్బుద్ధి కాకుండా వాడి కాళ్ళ మీద వాడు నొక్కినేటట్టుగా మాట్లాడాలి. వారంతా మన కాళ్ళు పట్టుకోవాలి. వాడు గురువు అవరు, లఘు అవుతారు. మనం గురువు గారి కాళ్ళు పట్టుకోవాలి కానీ గురువు మనంతరం వాడి కాళ్ళు పట్టుకోవాలని అనుకోకూడదు. అనుకున్న వాడు గురువు ఎట్టాడో దాన్ని పెట్టనటువంటి వాడిని తెలుగు స్థానంలో వాడు నమస్కారం చేయనవాడు సరిగ్లాస్ ఇస్తామన్నట్టు యూనివర్సిటీలోకి వస్తాడు. బిహేవియర్ వాడు కనిపిస్తే నమస్కారం చేయడం సరిగ్లాస్ ఇచ్చేయండి అన్నట్టు. వాడు గురువులు ఎందుకు అవుతారు, లఘువులు అవుతారు. అందుకని శ్రద్ధగా ఏం చేస్తున్నావో తెలుసుకుని ఇక్కడి నుంచి వెళ్ళి ఆ 10 లోకాలు మంచివి చేసుకోవాలి. 10 లోకాలంటే చచ్చిపోయిన తర్వాత వచ్చేవి కావు, మళ్ళీ దేహం ధరించిన తర్వాత వచ్చేవే. పరలోకాలు, ఉత్తమ లోకాలు శరీరం వదిలిపెట్టాక రావు, మళ్ళీ శరీరం ధరించాక రావాలి. లేకపోతే ఇప్పుడు శరీరం ఉండగా మనం సాధించుకుంటే రావాలి. మనకి 5 క్లాసులో ప్రమోషన్ రావాలంటే సమ్మర్ వెకేషన్స్ లో వస్తుందా? ఫస్ట్ ఇయర్ ప్రమోషన్ అవలేదు డిగ్రీలో, ఈ వెకేషన్ లో ప్రమోట్ చేయాలి. వెకేషన్ లో ఏం లాభం లేదు. అకాడమిక్ ఇయర్ లో కూడా అకాడమిక్ ఇయర్ లో గడిపారు. వాడికి రావాల్సినవో పోవాల్సినవో మార్కులు డిసైడ్ అయిపోయినాయి. సంప్రదాయం వస్తాయి, సమ్మర్ కాపే. కనుక శరీరం వదిలిన తర్వాత మనకి బెటర్మెంట్ కానీ ప్రమోషన్లు కానీ ఏముండవు. మళ్ళీ శరీరం ధరించిన తర్వాత బెటర్లెక్ నెక్స్ట్ టైం మళ్ళీ సెప్టెంబర్లో అపీర్ అవడమే. కనుక దేహం వదిలేక ఉత్తమ లోకాలు వస్తాయని చాలా పొరపాటు. దేహంలో ఉండగా మనం చేసినటువంటి సాధన వల్ల వచ్చిన ఏ రోగాలైతే ఉన్నాయో అదే దేహం వదిలే కూడా దక్కుడు. అది తెలుసుకుని ప్రవర్తించండి నాయన అన్నాడు. ఆ ప్రవర్తించడానికి గురించి ఇంకొక కొన్ని విషయాలు రేపు చెబుతాడు. మళ్ళీ రేపు అమలు చేస్తాను. ఎక్కడ కూడా మృత్యు అనేది లేదు. అదే నేను ఉపదేశం చేశానని చెప్పి పులి ఒకటి బయలుదేరి వచ్చి వేటాడి జంతువులు ఎత్తుకుపోయినట్టుగా మృత్యు అనేది ఎవరిని ఎత్తుకుపోయినది ఎక్కడ వేరే లేదు అనేది 2వ విషయం ప్రతిపాదన చేసింది. ఎక్కడ ఉన్నది ఈ మృత్యు అని అంటే యమధర్మరాజే మృత్యు అని అనుకుంటున్నటువంటి వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా ఉన్న పొరపాటు ఎత్తి చూపించి ప్రతిపాదన చేసి యమధర్మరాజు కూడా మనలో ఉన్నటువంటి యమము అనేటువంటి గుణం స్వరూపంలో ఉన్నాడు. దాని ఎడల మనం శివమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటే యమధర్మరాజు మన యందు శివస్వరూపుడై ఉంటాడు. మనం అశుభము అయినటువంటి ప్రవర్తన కనుక ఉంటే ఆయన మన యందు అశువుడై ఉంటాడు. ఎవరు శుభమైన ప్రవర్తన గలవాళ్ళో వాళ్ళకి ఎవరు శుభుడుగా ఉంటాడు, ఎవరు అశుభ ప్రవర్తన గలవాళ్ళో వాళ్ళకి ఎవడు అశుభంగా ఉంటాడు. కారణం ఏంటంటే యమము అనేటువంటి గుణము లక్షణం ఏదైతే ఉన్నదో అంటే ఇంద్రియ నిగ్రహము, శరీరాన్ని నిగ్రహించుకుంటాం, వేల పట్టుకి తినవలసింది మాత్రమే తింటాం, నిద్రపోవలసినటువంటి సమయంలో నిద్రపోవటం, పని చేసుకోవాల్సిన సమయంలో పని చేసుకుంటాం, ఏది ఆచరించడం ఏది ఆచరించకపోవటం, ఎప్పుడు ఆచరించడం ఎప్పుడు ఆచరించకపోవటం మొదలైనటువంటి స్వరూపం యమము. అదే యముడు. ఎవరైతే ఇది పాటిస్తారో వాళ్ళకి యముడు చాలా శుభస్వరూపుడు, మనోహర స్వరూపుడై ఉంటాడు. అంటే రోగాలు రుచులు మొదలైనటువంటి ఉండవు, అకాల మృత్యువులు మొదలైన ఉండవు. శరీరం దృఢత్వం కలిగి ఉండి చిట్టటి క్షణాలు శరీరం పడిపోయే క్షణాల వరకు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటూ ఉంటుంది. ఎందుకు అంటే యముడు వాళ్ళకు శుభుడు కనుక. ఎందుకు శుభుడుగా ఉన్నాడంటే వీళ్ళు శుభమైన ప్రవర్తన కలిగి ఉన్నారు కనుక. ఇంతే కానీ యముడని వేరే ఒక వ్యక్తి దేవత ఉండటం, వాడు వచ్చి మళ్ళీ బలవంతాన తాడేదో వేసి ఎత్తుకొని పోవడం ఇట్లాంటివి ఏమి ఉండదు. ఇది కూడా ప్రతిపాదన చేశారు నిన్న మనం చెప్పుకునేటువంటి దాంట్లో. మృత్యు అనే దేవత వేరే ఏమీ లేదు, మనం చెప్పుకునే దాన్ని బట్టి అది వస్తుంది అని ఒకటి ప్రతిపాదన చేశాడు. అందులో కూడా పొరపాటు అనేటువంటిది మృత్యు అనేటువంటిది ప్రతిపాదన చేశాడు. యముడు అనేటువంటి వాడు వేరే లేదు, మన ప్రవర్తనను బట్టి అతని యొక్క మనకు ఫలం వరం ఇవ్వటమో లేకపోతే ఒక దుష్పరిణామం ఇవ్వటమో అనేది ఆయన శాపమో వరమో మనం తెచ్చుకునే దాన్ని బట్టి ఆయన ఇవ్వటం ఉంటుంది. కానీ యముడు వేరే ఇచ్చేది లేదు. ఇది ఇంతవరకు మనకి ఈ 2 రోజుల్లో సనత్ సుజాతుల వారు ప్రతిపాదన చేసినటువంటి విషయం. అందులో చిట్టటి వారు ఏం చెప్పారు? ఆఖ్యాదేశ నిశ్చరతే నరాణం. ప్రతివాడికి వాడి నోట్లోంచే యమధర్మరాజు వాడికి ఊడి పడుతూ ఉంటాడు. ఎక్కడుంటాడంటే వాడి మాట వాడి ప్రవర్తన రూపంలో ఉంటాడు. అంటే వాడే యమధర్మరాజు అవుతాడు. ఎవరికి వాడే యముడు, ఎవరికి వాడే మృత్యువు అవుతాడు. వాడు చేసిన దాన్ని బట్టి మాట్లాడిన దాన్ని బట్టి. కానీ వేరే వాడిని వదిలిపెట్టి వేరే మృత్యుదేవత కానీ యమదేవత కానీ లేదనేది కూడా నేను ప్రతిపాదన చేశాను. అది కూడా అయింది మనకి. ఎలాగా అంటే క్రోధ ప్రమాదం
మోహరూపస్య మృత్యు, క్రోధం రూపంలోనూ పొరపాటు చేసుకుంటాం రూపంలోనూ ఇలా ఉంటాడు. అంటే సీసాలన్నీ ఒక చోట పెట్టారు, ఉప్పు టేబుల్ సాల్ట్ ఓ పొట్లం అక్కడ పెట్టారు. దాని పక్కనే చీమలు చచ్చిపోయేది మందు గణాక్సిన్ అనేది పెట్టారు కిటికీలో. దాని పక్కనే బ్లీచింగ్ పౌడర్ పొట్లం పెట్టారు. దాని పక్కనే ఈ పురుగుల్ని చంపేందుకు చెట్ల మీద పెస్టిసైడ్స్ వేసేటువంటి పెట్టారు. గవర్న కుర్రానికి అన్నం కలిసి పెడుతూ ఉప్పు తక్కువైంది అనేటప్పటికీ ఓ పొట్లం మీరు చేసేసరికి కలిసి కుర్రాడికి పెట్టేస్తున్నాను. ఇంకే వృత్తి అంటే ఇంకేం లేదు. అంటే ఎవరు చేసిన దానికి వాళ్ళు వాళ్ళకి తమలోంచే తాను తనకు తాను వృత్తి దేవత అవుతాడు, కానీ బయట నుంచి వృత్తి దేవత అని ఎవరు లేరు. నేను చెప్పుకున్న ఉదాహరణలు కూడా మీరు మరొక మాట స్మరించుకోండి. రుచికరమైన ఆహారమే, బలకరమైన ఆహారమే, రుచిగా ఉంటే ఇంకా తిన్నాం. చిన్న కారణం చేత తనకు తన రోగస్వరూపుడు అవుతాడు, లేదా తినవలసినప్పుడు తినలేదు, తినని కారణం చేత తనకు తాను రోగస్వరూపుడు అవుతాడు, మృత్యు స్వరూపుడు అవుతూ ఉంటాడు. కనుక ఎక్కడి నుంచి లేదు వాడి నోట్లోకే మృత్యుదేవత ఊడిపడతాడు. వాడు తనకన్నా వేరే ఏమి కాదు, తానే మృత్యుదేవతగా ప్రవర్తిస్తే తానే మృత్యు వస్తుంది అని చెప్పాడు. చెప్పి క్రోధ రూపంలో మాట్లాడినా అలాగే ఎదుటి వాడి మీద క్రోధపడి ఈ అంటూ చూస్తాను అన్నాడు. అంటాడు అవతల వాడు వీళ్ళు మాట్లాడే కానీ వీడు అంటూ చూస్తాడు చూసేవాళ్ళు. అంటే వాళ్ళు ఆ సంకల్పం ఎవరు పుట్టించిన వాళ్ళు అయినారు ఎదుటి వాళ్ళు. కోపం అనేటువంటి ఒక జంతు లక్షణం ఆపుకోలేక మాట విసిరేసాం, నేను అంటూ చూస్తాను. విసిరేస్తే అవతలవాడు వీడంటూ చూశాడు వ్యక్తి ఉంది. వీడంటూ చూద్దామని వాడికి లోపల పగబట్టడానికి కారణం ఎవరైనాడు తానే అయినాడు కనుక తన నోట్లోకి తానే మృత్యుదేవుడి రూపంలో ఊడిపడతాడు, క్రోధ రూపంలో. అలాగే ప్రమాద అంటే పొరపాటు అనేటువంటి రూపంలో ఊడిపడతాడు. అది కూడా పెట్టకూడదు లేకుండా డాబా కట్టుకున్నాడు. ఆ డాబా మీది మెట్లు పెట్టచ్చా పెట్ట కూడా పెట్టే వరకు పెట్టించారు. అందరు ఎక్కుతుంటే పిల్లలు కూడా అయితే వేసవి కాలం కదా అని చెప్పి పైన డాబా మీద పడుతున్నారు పెద్దలు పిల్లలు. ఓ రాత్రి వేళ పిల్లలు లేచి దాంట్లోంచి తిని తెచ్చేసారు. కనుక ప్రమాదాలు పొరపాటు. ఏది చేయవచ్చు ఏది చేయకూడదు మనకు తెలుస్తూ ఉంటుంది. దాని మీద మనం శ్రద్ధ వహించకపోతే కనుక అది వృత్తి అంటే అన్నారు. కనుక మనకు వృత్తి దేవత మనమే, మనకు ఎవరు మనమే. మోహ రూపస్య, మోహం యొక్క స్వరూపం కూడా అంతే అన్నారు. వ్యామోహ పడటం మొదలైనటువంటి రావాల్సిన డబ్బు కంటే ఇంకా డబ్బు కోసం వ్యామోహ పడితే కొట్లో పెట్టారనుకోండి, తీసుకెళ్ళి చేసి పెట్టారు. నువ్వేమో ఉద్యోగం చేస్తున్నావు అన్నారు. ఓకే సమాచారం ఇప్పుడేం చేయట్లేదు. అయితే ఎలా బతుకుతున్నావు బాగా ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే వెతికారు. వెతికితే 5-6 మనులు బంగారం, తర్వాత పులికాకాయ నోట్లు, పులి నోట్లు తలకాయలు లోపల ఉన్నాయి. ఈ బంగారం ఎక్కడ అంటే నాదేనంటే అన్నాడు. నీకు ఎక్కడి నుంచి వచ్చింది డెబ్బై అన్నాడు. అప్పటికే ఈ పులి తలకాయ నోట్లు ఎక్కడ ఎవరన్నా ఇవ్వాలి కదా, ఇవ్వాలి కన్న వచ్చినాయా ఉండాలి, లేదా అక్కడ వచ్చిన వాడి దగ్గర 1000 రూపాయలు ఇచ్చి 1500 రూపాయలు నోట్లు కొనైనా ఉండాలి. ఏదో చేయాలి వీళ్ళగా. అవి బతికిగారు వీళ్ళు బతికిగారు. కనుక మోహ రూపస్య, మోహం రూపంలో అయినా వృత్తి ఉంటుంది. ఇంకా ఏదో రూపంలో ఉంటుందన్నాడు. ఎలా చేశాడండి 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు ఇస్తే 1200 రూపాయలు నోట్లు ఇస్తా ఉన్నారు. మోహం అంటే కొనడు. మరి పారితే బాగుంటుంది కదా అంటే పారకపోతే అంటారు కదా అనేది ఆలోచించలే. మోహం అంటే అది. అంటే అందరూ చేస్తున్నారు కదా అంటే అందరూ చేస్తూ ఉంటారు నీకు కనిపించింది. కానీ ఆ చేస్తున్న వాడు ఏ రోజు తమ్ముడు తిన్నాడో నీకు ఎలా కనిపిస్తాడు? నువ్వు తమ్ముడు తిన్న రోజు నీకు కనిపిస్తుంది. ఇది పొరపాటు. ఈ పొరపాటు రూపంలో దేవుడు గురించి దేవుడు వర్తమాన వాళ్ళు వ్యామోహితై ఈ మృత్యువులకు వశమై వర్తిస్తూ ఉన్నారు. ఈ రకంగా అంటే తాను అనుకున్న పని తాను చేయవలసిన పని తాను చేయకుండా తనకు చేద్దామని అనిపించిన పని చేస్తున్నారు మృత్యు రూపం.
అంటే చేయవలసినది చేయడం కాకుండా చేయగలసినది చేస్తున్నారు. నచ్చిన పని చేస్తున్నారు, గమనిస్తున్నారు. నచ్చిన పని కాదు, మనం చేయవలసింది ఏంటి, మానవలసింది ఏంటి అనేది గ్రహించుకునేందుకు ఒక బుద్ధి మనకు ఇవ్వబడింది భగవంతుని చేత. అది ఉపయోగించి వాడు తింటున్నాడు, లడ్డూట మనం తిన్నాం కాదు, మనం తినవచ్చునా లేదా మందు కూర్చుకుంటున్నాం, మనకి రోగంగా ఉన్నది. వాడు తినవచ్చు, మనం తినకూడదు. అంటే వాడు ఏం తింటున్నారంటే నువ్వు బతుకుంటానంటే నువ్వు తినకూడదు, ఇది తెలుసుకోవాలి. ఇలాగా ఎవరి కర్తవ్యం వాళ్ళు తెలుసుకోవాలి. ఒకరికి అమల్లో పెట్టింది అందరూ కానీ కాదు. ఎవరు ఎంత సత్వ కలవాడు, ఎవరెంత ఆరోగ్యం కలవాడు, ఎవరెంత సామర్థ్యం కలవాడు, ఎవరు దేన్ని చేయాలి, ఎవరు దేన్ని చేయకూడదు, ఎవరికి వాడు పెద్దల చరణ కమలాల దగ్గర నుంచి కర్తవ్యం అనేటువంటి కూర్చొని తెలుసుకుంటూ ఉండాలి. కనుక మొండిగా తద్వతే వర్తమానా, వాళ్ళు మోహం పొంది ఆ మృత్యువు యొక్క వచనంతో వర్తించినటువంటి వాళ్ళై ఇతప్రేతా ఇక్కడి నుంచి వైద్యులు వెళ్ళిపోయిన వాళ్ళై, అంటే శరీరం వదిలి ఇట్లాంటి జీవితం జీవించి శరీరం వదిలి వెళ్ళిపోయినటువంటి వాళ్ళై. ఇతహ ప్రేత అంటే ఇక్కడి నుంచి పైకి శరీరంలోకి వెళ్ళిపోయిన వాళ్ళై. తత్ర పునఃపతంత, తత్ర అంటే అక్కడ, పునః అంటే మరల, పతంత పతనము చెందుతున్న వాళ్ళై. అంటే ఇహలోకంలో దెబ్బతిని చచ్చి శరీరం వదిలిపెట్టి వెళ్ళినటువంటి లోకంలో మళ్ళీ పతనం చేయండి. అంటే ఇక్కడ దారిపడ్డారంటే లేచింది, అక్కడికి వెళ్ళి అక్కడ దారిపడ్డారు. బందర్ నుంచి ప్రయాణం చేయడానికని పెట్టబెట్టి కట్టుకుని వాటితో వస్తూ లెక్కలు దారిపడ్డాక జగవాడు వెళ్ళి వాడి ఇంటికి పెడుతూ లెక్కలు దారిపడ్డారు. అట్లా ఇక్కడ దారిపడ్డాక వీళ్ళు శరీరం వదిలిపెట్టి అక్కడికి వెళ్ళాక అక్కడ కూడా దారిపడ్డాక పతనం చెందినటువంటి వాళ్ళు. పతహ తాం దేవా అనువిప్లవంతే అతో మృత్యుర్ మరణాఖ్యముపైతి. అక్కడ దేవతలు వాళ్ళు చేసే కర్తవ్యం వాళ్ళు చేస్తూ ఉంటారు. దాంతో వీళ్ళు గిరిగిర పైకి గిరికి కొడుతూ ఉన్నారు. జనన మరణాత్మకమైనటువంటి చక్రంలో తిరుగుతూ ఉన్నారు. అంటే శరీరం వదిలిపెట్టినప్పుడేమో చచ్చిపోతున్నారు, మళ్ళీ శరీరం ధరించినప్పుడు పూస్తున్నారు. ఈ మృత్యువు లేని వాళ్ళు శరీరం వదిలిపెట్టినప్పుడు చచ్చిపోవటం లేదు, శరీరం ధరించినప్పుడు పుట్టడం లేదు. అది ముందు తెలియజేయబడతారు. ఇంకొంచెం ముందు వెళ్ళేటప్పుడు అంటే జనన మరణాలు లేవు వాళ్ళకి. శరీరాలు పుట్టవు కావు అని అర్థం కాదు. శరీరం ఉంటే బంధం ఉన్నట్టు అని అనుకోకూడదు. రామకృష్ణ పరమహంసకు వివేకానందకు శరీరం ఉందంటే వాళ్ళు బంధనం ఉందంటే కలిగిపోతాయి. వాళ్ళు శరీరం ఉంది కదా వదిలే వాళ్ళు అంటే వీడు అబద్ధుడు, కానీ వాళ్ళు వదిలేటవుతారు. వీడు మాట్లాడేది హద్దులేదు. రాముడు శరీరంతో పుట్టాడు, బతుడా? కృష్ణుడు శరీరంతో పుట్టాడు, బతుడా? కానీ శరీరంలో పుట్టడం కానీ బతుడు అంటే శరీరంలో పుట్టినప్పుడు, శరీరం పుట్టినప్పుడు వీడు పుడుతూ ఉంటే వాడు బతుడు అవుతాడు. రాముడు కానీ కృష్ణుడు కానీ శరీరం పుట్టినప్పుడు వాడు పుట్టలేదు, అంతకు ముందు నుంచి ఉన్నాడు. శరీరం వదిలిపెట్టినప్పుడు వాడు పోలేదు, ఆ తర్వాత కూడా ఉన్నాడు. అదే భగవద్గీతలో ప్రత్యక్షంగా చెప్పాడు. బహూన్యేతాని జన్మాని తవచార్జున, అనేక జన్మలు నీకు జరిగినాయి, నాకు జరిగినాయి, 1,00,000 జన్మలు. తాన్యహం వేద సర్వాణి, వాటన్నింటినీ నాకు తెలుసును. నా త్వం వేత్సపరం తపాన్, నువ్వు మరిచిపోయినావు. ఎందుకంటే శరీరం వదిలిపెట్టినప్పుడు రాసుకున్నావు, ఇదే జ్ఞాపకం ఉంటుందండి. శరీరం వదిలిపెట్టే టైంకి 1 గంట 2 గంటల ముందు మత్తిచ్చి అడుగుతారు ఆయన శరీరం అంటే తెలివి తగ్గిపోతుంది. ఇంకా జ్ఞాపకం ఉండేది ఏంటంటే ఇది చేసినటువంటి చేయకూడని పనుల వల్ల తినకూడని తినటం, తాగకూడని తాగటం, అనకూడని అనటం, వినకూడని వినటం, చూడకూడని చూడటం, చేయకూడని చేయటం, దీనివల్ల శరీరం చూసుకోబడిపోయి దాంతో చిత్తచివరికి శరీరంలోంచి బయటికి వెళ్ళకముందే తప్ప. అంటే వీళ్ళుండదు శరీరంలోంచి బయటికి వెళ్ళేది ముందు, అంటే మట్టిచ్చి శరీరంలోంచి బయటికి అవుతారు. అంటే తెలివిగా చూపోయి 1 గంట తర్వాత, 1 రోజు తర్వాత, మరీ బుద్ధిమంతుడైతే ఒక 6 నెలలు తెలివిగా మంత్రం మీద ఉన్నాడని ఇలాంటి నానా అగసాట్లు పడి ఆ తర్వాత చచ్చిపోవటానికి లోపల వెళ్ళలేదండి. ఇలాంటి స్థితిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కనుక ఇట్లాంటి ఖర్చుల్లో వాళ్ళు మృత్యువును పొంది ఇక్కడ మృత్యువును పొందారు, ఆ శరీరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ మృత్యువును పొందారు అని చెప్పాడు. పొంది వాళ్ళని
దేవతలు ఎలా అయితే గిరిగిరి కొట్టిస్తుంటారో ఈ కంచి పైకి వెళ్తారు ఈ శరీరం వాళ్ళు ఎక్కడికి వెళ్తారో చూద్దాం. ఆ కంచి వాళ్ళు కిందికి వస్తారు, ఎలా వస్తారో చూద్దాం. శరీరం వదిలితే మొట్టమొదటి ఏ స్థితి వస్తుంది? దేవుడికి ప్రేత అనే స్థితి వస్తుంది. అంటే ప్రేత అనే పదం అశుభం అని అనుకోకండి. ఈత అంటే ఇందులోకి వదిలినవాడు అని మాట అర్థం లేదు. ఇందులోకి బయటకు వచ్చిన వాడు అని. టెంకాయ కొట్టే కొబ్బరిని యువతలకు వస్తే అది అశుభం అవుతాయా? అలాగే శరీరంలో యువతలకు వచ్చిన వాడు అశుభం అవుతాడా? పాపం అజ్ఞానం చేత తండ్రి అయినా సరే తల్లి అయినా సరే అంతకుముందు ఎంత గౌరవం చేస్తున్న వాళ్ళైనా సరే ఆ శరీరం వదిలిపెట్టేటప్పటికే భయపడతారు అక్కడికి వెళ్తారు. ఎంత అజ్ఞానం. సో వాళ్ళ ఎంతో గౌరవం ఉండొచ్చు, కానీ ఆ పక్కకి వెళ్ళకు అని ఇతర పక్క ఇలాంటి తీసుకెళ్ళిపోతారు. కరుడు పెట్టిన అజ్ఞానానికి కారణం పొరపాట్లు అన్నాడే. అవి శరీరంలోకి బయటికి రాగానే వాడు ప్రేత అంటే పిశాచం అవుతాడని అది పట్టుకుంటాను, పట్టుకుని చూసిపెట్టారని. బతుకున్న వాళ్ళని చూస్తే కన్నా తగ్గిన వాళ్ళని చూస్తే ఎక్కువ పోయాం మన హిందూ. ఎవరన్నా పోతే అంట వాళ్ళకి ఏమైనా కావాలంటే తాడు కూడా తాడుకోవడానికి బిలేరు కూడా ఇవ్వకూడదని చెప్పారు బుద్ధిమంతుడు. ఇస్తే వీళ్ళు పట్టుకుంటారు అక్కడ పోయిన వాళ్ళు. ఇలాంటి నానా అవసరమైన లక్షణాలు మనం తెచ్చుకుంటాం వల్లే మన సంప్రదాయం పాడైపోయింది. అంటే భూతదయ, శాంతి, దాంతి, కరుణ మొదలైనటువంటి వాటిలో మిగతా జాతులకు దిశ పెట్టినటువంటి సంప్రదాయం ఎక్కడైతే ఉందో అక్కడ ఎవరన్నా పోయాడంటే వాటిని కాలం వేసుకున్న వెనక దొడ్డు వ్యవహరించి అంటే 2-3 రోజులు అయిన తర్వాత తిరిగి వచ్చేటువంటి వాళ్ళని పుట్టాం. అంటే ఓడికోడు సహాయం చేసింది లేకుండా. ఇప్పుడు ప్రేత అంటే అంత భయం. ఏదో డబ్బుగా ఉంటుంది ఎవరికో ఎట్లా ఉంటుందో అని అన్నప్పుడు మనకి ఎందుకు వచ్చింది? ఒక వారం రోజులు ఊరికి పొలం నిలిచేవాడు ఆ పక్కన ఉన్నవాడు, అడ్డుకున్నవాడు. నక్షత్రం మంచిది కాదుట అంటారా? నక్షత్రం మంచిది కాబట్టి వదలబోయడం అంటే శాస్త్రీయమైనటువంటి విజ్ఞాన సంపద ఎంత ఉందో మనకి మూఢాచారాలు అవి మానేసి ధృతరాష్ట్రులు లాంటి స్థితి అంత వచ్చింది. ఆలోచనలు గడ్డం చేసుకోకూడదు. వేదంలో చూసి యజ్ఞాలు ప్రతులు చేసేవాళ్ళు ఏం చేశారో చూస్తే పౌర్ణమి నాడు అమావాస్య నాడు 2 రోజులే స్నానం చేయించుకునేవాడు చూడండి. అంటే మ్లేచ్ఛములైనటువంటి సంప్రదాయములన్నీ తెలియక పుస్తకాల్లో సంస్కృతంలో రాసుకుని అర్చేసుకుని ఇవన్నీ మా మతం అన్న రకమతం. అమావాస్య నాడు స్నానం చేయించుకోకపోవడం గ్రీసు దేశం వాళ్ళు వాళ్ళకి మూఢాచారాలు వాళ్ళ దగ్గరికి మనకు వచ్చింది. ఇలిస్ట్రేషన్ పుస్తకాలు చదవండి. ఎస్ట్రాలజీ అంటే జ్యోతిష్య శాస్త్రం అందులో ఉన్నది. అమావాస్యలు గడ్డలు వేసుకోకూడదు అశుభం రాసింది. అంతకుముందు భారతదేశంలో ఎక్కడా లేదు. అలాగే తెల్లవారు పుట్టగూడ నక్షత్రంలో పుడితే నూనె మొహం చూడటం, ఈ నూనె మొహాలన్నీ బయట నుంచి వచ్చినాయి, మన శాస్త్రాల్లో లేదు ఎక్కడ. పుట్టగూడ నక్షత్రం అయితే ఎక్కడ పుట్టానండి? అందరూ ఎవరి మానాన్ని వాడు బతుకుతున్నాడు కదా. పుట్టగూడ నక్షత్రం అయితే కన్నేవాళ్ళేక సర్వాంతరమైన పరమాత్మ అంటే పరమాత్మ బుద్ధి లేదు అన్నట్టు. లేకపోతే పుట్టగూడ నక్షత్రాలు పుట్టిస్తాడు. దాన్ని అర్థం చేసుకునేందుకు మనకైనా బుద్ధి లేక తప్పుడు అర్థం చేసుకున్నాం, లేకపోతే ఆ సృష్టించిన వారికైనా బుద్ధి లేదని అన్నారు. కానీ సత్యం ఎట్లా అవుతాయి? ఇవన్నీ శాస్త్రం అవుతుందా? శాస్త్రాలు వేరే ఉన్నాయి. పరాశర వరాహమీరాజులు మనకి ఇచ్చినటువంటి అపౌరుషేయమైనటువంటి మహాశాస్త్రాలు చక్కగా వేరే ఉంటే, అది కాక దుర్బుద్ధితో ఏవో అవాకులు చెవాకులు సృష్టించుకుని ఏమిటో పుస్తకాలు తయారు చేసుకుని నలుగురు చేత ఆక్షేపణ పొందేటువంటి దుస్థితికి వచ్చేసాం. ఇవాళ మంచిది కాదు. మంచి రోజైనా చూడండి అన్న. భగవంతుడు చెడ్డ రోజులు సృష్టించాడా? సృష్టించేవాడు భగవంతుడు ఎందుకు అవుతాడు? ప్రశ్న వేసుకోవాలి. వారి మీద ఉన్న నమ్మకంలో మనకి త్రికరణ తీసుకుంటే లేదా చూసుకోవాలి. లోపల 3 కరణాలు ఉన్నట్టు ఒకటి మాట వాడు మీద కాదు. త్రికరణ మనం వాకాయ అన్నాడు. మనసు వాక్కును కాయం. మరి 3 ఎవరి కరణికం వాడు చేస్తూ ఉంటే ఇంకా మన బతికిట్లా మన దాకా రాదు. త్రికరణ స్థితి కావాలి. భగవంతుడు నమ్ముతున్నామంటే ఎవరు లేనప్పుడు చూసుకుని మనకు మనం నమ్ముతున్నామో లేదో చూసుకోవాలి. ఎవరు ఉన్నప్పుడు దేవాలయంలో వెళ్ళి టెంకాయ కొడతామంటే మన నమ్మకం ఉన్నది లెక్క కాదు. వాళ్ళు కూడా చూడటానికి వచ్చేది ఉండదు. కొన్ని ప్రశ్నలు వేస్తాం. దాన్ని భగవద్భక్తి ఉండాలి. బొట్టు పెట్టుకొని మీరు కూడా అన్నాడు ఆయన పాపం. ఇంకో ఆయన అన్నాడు బొట్టు పెట్టుకుంటే దేవుడు ఉన్నట్టు లెక్క అన్నాడు. దేవుడికి నమ్మకం ఉన్నట్టు లెక్క.
పొట్టు పెట్టుకుంటేనే దేవుడి మీద ఉన్నట్టు నమ్మకం ఉన్నట్టు లెక్క. ఒక హిందువుడు తప్ప ఇంకా ఏ పుట్టుడు ఈ క్వశ్చన్ లేదు. క్రైస్తవుడు కానీ కాసు కట్టుకుంటేనే దేవుడు ఉన్నట్టు లెక్క, నమ్మకం ఉన్నట్టు లెక్క అని అడుగుతాడా? మహమ్మదీయుడు ఎవడన్నా నమాజ్ చేస్తేనే దేవుడి మీద నమ్మకం ఉన్నట్టు లెక్క అని అడుగుతాడా? అడిగిన వాళ్ళని పుట్టుడు కింద లెక్కేస్తారు మిగతా మతాల్లో, ఏ మతాల్లో అయినా. ఒక హిందూ మతంలో మాత్రం బొట్టు పెట్టుకుంటేనే దేవుడి మీద నమ్మకం ఉన్నట్టు లెక్క అనేటువంటి పాషండమైన ప్రశ్న వేసేటువంటి పుట్టులను చాలా మంది ఉన్నాం. ఆశ్చర్యం. కానీ ఒకటి ఆలోచించాలి, బొట్టు పెట్టుకుంటేనే దేవుడి మీద నమ్మకం ఉన్నట్టు లెక్క అంటే పెట్టుకోకపోతేనే ఉన్నట్టు లెక్క. పెట్టుకోని వాళ్ళు మీరెత్తకూడదు, కానీ పెట్టుకున్నటువంటి వాడు దేవుడి మీద నమ్మకం ఉంటే పట్టుకున్నాడు పోయి బయట పెట్టిన మనిషి కూడా. రోజు వాడు స్నానం చేస్తున్నట్లంటే రోజు స్నానం చేస్తేనే శుచిగా ఉన్నట్లు లెక్క అని అడగకూడదు తప్పకుండాను. అంటే ఈ ముఖ్యమైన ప్రశ్నలు హిందువులకు వస్తాయి, కానీ ఎవరికి రావు. ఏ మతంలో ఉన్నవాడికి చూడండి, ఎందుకు అట్లా అయిపోయిందో తెలియదు. ఈరోజు ముందు కావు మనకి ఇట్లాంటివి. అంటే లోకానికి అందరికీ కూడా జ్ఞానశిక్ష పెట్టినటువంటి దేశం భూమి ఇది. ఈ భూమి మీద పుట్టినటువంటి మనకి ఇట్లాంటి శుద్ధమైనటువంటి బుద్ధులు వచ్చినాయి, కానీ ఈ ప్రశ్నలు వేద్దామని ఏ దేశంలో ఎవరికి రాలేదు. అందుకనే మన దేశంలో ఉన్నంతమంది నాస్తికులు ఇంకో దేశంలో ఎక్కడా లేరు. వినిపిస్తారు కొంతమంది ఉన్నారు, కానీ ఎంత 5% కంటే లేరు. మన దేశంలో ప్రమాదం ఏంటంటే నాస్తికులం ఆస్తికులం మనకే తెలియదు. అంటే నమ్ముతున్నాం దేవుళ్ళు కనుక నమ్మకం లేదో మనకే తెలియనటువంటి సందిగ్ధ స్థితిలో నమ్ముతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాం ఈ దేశంలో. అంటే లోపాలు చెప్పుకుంటాం కాదు, సవరించుకోవాల్సినవి ఉన్నాయి. మన మటుకు మనం ఎవరి మటుకు వాళ్ళు ఆలోచించుకొని మన పిల్లలకు కానీ, మన ఆశ్రయించిన వాళ్ళకి కానీ, మన దగ్గర నేర్చుకుంటానికి వచ్చిన వాళ్ళకి కానీ చెప్పడానికి కావాల్సినటువంటి ఒక స్పష్టత మన దగ్గర ఉండాలి. మన దగ్గరే స్పష్టత అయితే వాళ్ళకి చెప్పడం. అందుకని తటస్థాన్ దేవా అని విప్లవంటే ఈ శరీరంలోంచి బయటకు వస్తూ ఉండగా చనిపోయిన వాళ్ళు, బయటకు వచ్చిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ పతనం చెందిన వాళ్ళు, వీళ్ళని దేవతలు వాళ్ళ పని వాడు చేస్తూ ఉంటే వీళ్ళు ఈ దేవతల యొక్క వ్యూహాన్ని అనుసరించి పైకి కిందికి తిరుగుతూ ఉంటారు. ఎలా తిరుగుతూ ఉంటారంటే శరీరం వదిలిపెట్టంగానే మొట్టమొదట ప్రేతము అనేటువంటి స్థితిలో ఉంటారు. అక్కడి నుంచి పరలోకము అనేటువంటి స్థితికి వెళ్తారు. రెండవది పరలోకం అంటే అక్కడ ఎక్కడికో వెళ్ళటం కాదు, ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్నవాడు ఆ లోకానికి వెళ్ళేటంటే కొన్ని మైళ్ళు, కొన్ని 100 మైళ్ళు, కొన్ని 1000 మైళ్ళు వెళ్ళాలని అర్థం కాదు. లోకం తేడా అంటే దూరం కాదు. ఎలాగా మేలుకున్నవాడు నిద్రపోయేట అంటే ఎలాంటి అర్థం? ఈ లోకం నుంచి పై లోకానికి ఇంకో లోకానికి వెళ్ళేట అంటే అర్థం అదే. ఓ గదిలో ఒకడు మేలుకున్నాడు అంటే, ఓ నిద్రపోతున్నాడు అనుకోండి, ఆ గదిలోకి మండకపోతే ఏదో వచ్చింది అనుకోండి. మేలుకున్న వాడికి తేలు ఉన్నది, నిద్రపోతున్న వాడికి తేలు లేదు. ఎంచేత ఇద్దరు సేవ లోకంలో ఉన్నారు, ఒకే గదిలో ఉండి కూడా. అది లోకం అంటే. అలా పరలోకంలోకి వెళ్తారు శరీరం వదిలినవాడు. అంతేగా అక్కడ అటో ఇటో పరలోకం ఎక్కడ అడిగితే ఇలా చూపిస్తే అమెరికా వాడికి అడుగులు ఉంటుందా? మనకి పైన అది అలా ఉండదు. ఈ స్థితి నుంచి ఆ స్థితికి వెళ్ళింది అనే అర్థం. అంటే మనసుగడ్డ నీళ్లుగా మారినది అంటే అర్థం ఎట్లాంటిదో, బతుకున్నటువంటి లోకంలో ఉన్నవాడు శరీరం వదిలిన వాళ్ళ లోకానికి పరలోకంలోకి వెళ్ళను అంటే అర్థం. ఇంకే తేడా. ఆ వెళ్ళకంలో అంతకు ముందు వీడు ఏం చేసుకున్నాడో దాన్ని బట్టి వీడు సృష్టించుకున్న లోకానికి వెళ్తాడు పరలోకం. నరకం కూడా అక్కడ ఏదో తయారు చేసి ఒక యూనివర్సిటీ లాగో హాల్ లాగో ఉన్నదని అనుకోకూడదు. అంటే అందరూ ఆయన తీసుకువెళ్తారు. ఎవరు తయారు చేసుకున్నటువంటి నరకం వాళ్ళలో ఉంటుంది, అక్కడికే వాడు వెళ్తారు. ఉదాహరణకి బందరు వచ్చాననుకోండి, నేను రైలు దిగాను అనుకోండి. కింద కడ 3 సంవత్సరాల కింద నేను బందరు వచ్చినప్పుడు చాలా మంది నాకు ఫోన్ దండలు వేశారు. కొంతమంది ఏదో పంచల షాప్ పెట్టారు, ఇంకో ఆయన బయలు పెట్టారు. ఎవరో ఉపన్యాసం చేయడం చెప్పులు ఎత్తుకుంటే ఇంకో ఆయన కొత్త చెప్పులు కొని పెట్టారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళు ఒక 500 మంది ఉన్నారనుకోండి. ఇది కాక కృష్ణాచార్యులు ఏం చేశాడు, ఆయన దగ్గర ఒక 2,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు, 15 రోజుల్లో పంపిస్తాను అనుకోండి. పంపించలేదు. మళ్ళీ మొన్న బందర్ స్టేషన్లో దిగాడు అనుకోండి. ఇది మొట్టమొదటిగా ఇంతమందిలో ఎవరు గుర్తొస్తాడో
ఈ దండ